న్యాయానికి అన్యాయానికి ధర్మానికి అధర్మానికి జరిగిన కర్ణాటక కురుక్షేత్ర యుద్ధంలో కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 136 స్థానాలు గెలుచుకున్న సందర్భంగా జిన్నారం మండల కేంద్రంలో జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ గంగు రమేష్, సోలాక్పల్లి సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. పటాకులు కాల్చుతూ మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఎంపీపీ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ కర్ణాటక ప్రజలు మార్పు కోరుకున్నారని, బీజేపీ ప్రభుత్వ పాలనతో విసిగిపోయి బీజేపీకి గుణపాఠం చెప్పారన్నారు. కర్ణాటక ప్రజలు రాజకీయంగా పరిణితి కలిగి ఉన్నవారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ హవా చూపిస్తామని, బీఆర్ఎస్ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. కర్ణాటక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ విజయం దేశాన్ని మార్చేస్తోందని, రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాలలో అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరం పనిచేస్తామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగిరవేసి కేసీఆర్ నిరంకుశ పాలనకు విముక్తి కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కేఎస్జీ యువసేన నాయకులు పాల్గొన్నారు. ఏదైతే కర్ణాటకలో జరిగినటువంటి ఎలక్షన్లు చూస్తుంటే నిజంగా ఇంతకుముందు రమేష్ గారు చెప్పినట్టు ధర్మానికి అధర్మానికి మధ్య నడుస్తున్నటువంటి ఎలక్షన్లు, ఈ ధర్మం మధ్యలో ఏదో రాహుల్ గాంధీ గారు ఏదైతే పాదయాత్ర చేసినటువంటి జోడో యాత్రలో భాగంగా కావచ్చు, కర్ణాటకలో ఉన్న ప్రజలందరూ కూడా నిజంగా ఈ బీజేపీని పాతర పెట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని తీసుకొని రావడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటే సౌభాగ్యంలోనే నిజంగా సౌభాగ్యం, కర్ణాటక ప్రజల సౌభాగ్యం ఉంటుందని తెలిసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది. ఏదైతే గుణాదులు దౌతాం, బొందలు దౌతాం, బొందలు దౌతే సంక్షేమ పథకం ఉండదు, ఇందిరమ్మ రాజ్యం వస్తే సంక్షేమ పథకం ఉంటుందని కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం పెట్టి బీజేపీని పాతరేసింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని పాతర వేసిండ్రు. ఏదైతే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందో తెలంగాణ రుణం తీసుకోవడానికి, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఏదైతే కర్ణాటకలో మనం గెలవడం జరిగిందో, ఒక రాహుల్ గాంధీ గారిని వాళ్ళ తండ్రిని కూడా కోల్పోవడం జరిగింది ఒక యుద్ధంలో, అదేవిధంగా వాళ్ళ నాయనమ్మను కూడా కోల్పోవడం జరిగింది. అట్లాంటి వ్యక్తిని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసినటువంటి మూర్ఖుడి యొక్క బీజేపీ నరేంద్ర మోడీ గారు. అయితే ఏ విధంగా ఒక చిన్న వ్యక్తిని నువ్వు అవమానపరుస్తున్నావో, ఏ విధంగా అయితే రైతులను అదేవిధంగా సామాన్య ప్రజలను పీడిస్తున్నావో ఇది నిదర్శనం. దానికి వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేయడం జరిగింది కర్ణాటక ఎలక్షన్ లో. కాబట్టి ఇది రైతుల విజయం, అదేవిధంగా కార్యకర్తల విజయం, అదేవిధంగా ప్రజల విజయం. ప్రజలందరూ కూడా మమేకమై నిన్ను వద్దనుకున్నారు కాబట్టి నేను ఓడగొట్టడం జరిగింది. నువ్వు పెద్ద పొగడలు పోయినావు, నేను రోడ్ షోలు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, ఎన్ని రోడ్ షోలు